అరే రౌడీని కూడా చూసి భయపడవు, అలాంటిది ఆఫ్టర్ ఒక లేడీని చూసి భయపడతాడంట్రా. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావురా? ఎవరు ఐటమా? నా హార్ట్ బీట్ రా. హార్ట్ బీట్ నీకు రే రే ఏడీడు? హాయ్ యు ఇండియన్? అవును, ఐ ఆల్సో ఇండియన్. పాండు, మీరు ఏదో వెతుకుతున్నట్టున్నారు. మా ఫోన్ ఎవరో కొట్టేశాడండి. వాణ్ణి కోసి కారం పెట్టాలి. బ్యాంక్ ఒకళ్ళ కారం ఉండదుగా, అందుకేగా ఇండియా నుంచి కారం తీసుకొచ్చా. బ్యాంక్ ఒకళ్ళ కారణం పెట్టుకు తిరుగుతారు అనుకున్నాను, కారం కూడా పెట్టుకు రేయ్, తిరుగుతారా? ఆగరా. వై ఇంతకుముందు ఫోన్లో పంట బూతులు తిట్టింది ఎవరో తెలుసా? వీళ్ళే. దొరుకుతాడండి, తప్పకుండా దొరుకుతాడు మీకు. మీ మొబైల్ ఫోన్ ఎక్కడుందో నాకు తెలుసు. ఎక్కడుంది తెలుసా? ఇక్కడే హువైన్ అనే ప్లేస్ ఒకటి ఉంది. Okay. అక్కడ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్ముతా ఉంటారు. ఓ పని చేయండి, మీరు పొద్దునాడికి వచ్చేయండి, మీ ఫోన్స్ అక్కడ దొరుకుతాయి. థ్యాంక్ యూ అండి. నాట్ ఏ ప్రాబ్లం. మీరు వస్తారు కదా? కుదరదు. హే నువ్వు ఆపరా, ఎప్పుడైనా ఓకే. థ్యాంక్ యూ అండి. అండి. బాయ్. 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 హలో హలో బారా రే, ఏంట్రా ఏంటి మళ్ళీ కలుస్తాను? అమ్మాయి దొరికిపోతాను. రే దొరికితే మంచిదే కదరా, హ్యాపీగా పెళ్ళి అయిపోతుంది. రే నువ్వు కేడీఎం తెలిసి పెళ్లి చేసుకోరా నిన్ను? అరే అమ్మాయికి నేను కేడీని తెలిసే లోపే నేనే వెళ్ళి తనకు నిజం చెప్పేస్తాను రా. అబ్బా, అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాను. ఏ వాడమని ఆకాశం నుంచి ఊడిపట్టు. ఇన్నసలు ఇలా కాదురా. అసలు ఏమంటున్నావు? రే లవ్ చేస్తే ఫేస్ లో నవ్వు ఉండదురా, పర్వాలేదురా, లవ్ చేస్తే ఫైట్ లే చేయాలరా. చేద్దాం రా. ఫైట్ అవుతుంది. ఆగండి ఆగు, మీకు ఎందుకు శ్రమ, నేను ఉన్నాను కదా. ఏరా మా తెలుగుంటి ఆడపడిచిన మోసం చేస్తావారా? మా సల్దమ్ములు. చూడడానికి అమాయకుల్లో ఉన్నాడు. ఇదేంటి కష్టంగా ఉన్నావ్? ఏంటి నీపై పదమానంగా చూపిస్తున్నాడు? కాపాడమని ప్రాధాయపడుతున్నాడు, కానీ కర్తవ్య నిర్వహణలో అమ్మ అక్క చెల్లి ఎవరైనా ఒకటే. దొంగ దొంగే. చేస్తావా? రేయ్, నువ్వు వెళ్ళు, వాళ్ళిద్దరిని కాపాడు, వీడిని నేను చూసుకుంటాను. ఏంటి వాడు నిన్ను చూసేదో చెప్తున్నాడు. వెళ్ళరా, వెళ్ళి తొందరగా మీరు వెళ్ళండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. నాకు టైం పాస్ తెలుసు, నీకు అన్నీ చెప్తాను పదా. ఆగరా ఆగు. 3 లెక్కడేసరికి పారిపోతే చంపేస్తాను నేను. 1 2 3. మీకు థాయ్ భాష వచ్చా? ఆఫ్ కోర్స్ 2-3 సార్లు వచ్చా బ్యాంకాక్కి. ఓ, బ్యాంకాక్ వస్తే థాయ్ భాష వస్తుందా? నేర్చుకుంటే రాదా? అవును, మీరు ఇంతకీ ఏ హోటల్లో దిగారు? హోటల్ బెవర్లీ ప్లాజా. అవునా, మేము అదే హోటల్లో దిగాం. ఏ ఫ్లోర్? 5th ఫ్లోర్, రూమ్ నంబర్ 503. దాని పక్క రూమే మాది. చూసారా అండి, తెలుగు వాళ్ళమై ఉండి ఒకే చోట ఉంటూ కూడా కలుసుకోలేకపోయాం. అవును, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారండి? బాయ్ ఫ్రెండ్స్ అంటే సార్ పట్టా ఎంత పిచ్చిగా తిరిగేసి ఒళ్ళంతా పులిసిపోయింది సార్. బాడీ మసాజ్ చేసుకుందాం సార్. రే బాలు, పటాయి వచ్చింది పాపను పట్టుకోవడానికి, కానీ మనం ఇలా మసాజులు మజాలు చేయడానికి కాదు, అర్థమైందా? పద. అది కాదు సార్, ఈ ఒక్కసారి సడన్ గా ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? ప్రపోజ్ అంటే అవును, గుండు, పవర్ ప్లాంట్తో ప్యాకాడితే మస్ అయిపోతావు. బాలు, పాము పరధ్యానంగా ఉంది కదా అని పడగ మీద కాలేస్తే చచ్చిపోతావు రోయ్. సార్ ఇంతకీ పాము ఎవరు, పవర్ ప్లాంట్ ఎవరు సార్? పాము పాప ప్యాంట్ సార్. పొగడతలొద్దు, అక్కడెవరు ఉన్నారు, వెళ్దాం పద. రే కళ్యాణ్, 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 రే కళ్యాణ్, నీ అబ్బా ఏమైంది? కుజా కుజా, ఏమైంది? నేను ఎక్కడున్నాను? నా సన్నిధానంలో సేఫ్ గా ఉన్నావు. ఏమైందిరా? అంజలి కిస్ ఇచ్చిందిరా. ఇందులో ఒక అర్థం ఉంది, నేను బోల్డ్ మంది పెట్టాను లిప్ లాక్. ప్రపోజ్ చేయక ముందే ఇచ్చేసిందిరా. ప్రపోజ్ చేయకుండా లిప్ లాక్ ఇచ్చిందా? ఈ అమ్మాయి చాలా ఫాస్ట్ అయిపోయారు సుమి. ప్రపోజ్ చేయకుండా లిప్ లాక్ చేయడం, పెళ్లి అవ్వకుండా పిల్లకనడం చాలా ఫాస్ట్ అయిపోయారు. ఇంత ఫాస్ట్ జనరేషన్ లో నువ్వు స్లోగా ఉంటే మన మగజాతికి అవమానం. రంజిత్, వెళ్ళు, అమ్మాయిని గిల్లు, ఫిజికల్ గా టచ్ చేయి, మెంటల్ గా డిస్టర్బ్ చేయి. గో. కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందంటావా? కెమిస్ట్రీ కాకపోతే ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ ఏదో వర్కౌట్. లే 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 వెళ్ళు, వెళ్ళి మన మగజాతి పరువు నిలబెట్టు. వెళ్ళు వెళ్ళు. అరే రే రే
పక్కన పొడుక్కోట ఉంటది దాని టచ్ చేయకు, నీకు చెల్లవుద్ది. త్వరగా రెడీ అవ్వవే, షాపింగ్ కి వెళ్దాం. షాపింగ్ 2 minutes వచ్చేస్తాను. అంజలి ఐ లవ్ యూ. నువ్వా? సారీ సారీ, తను అనుకున్నాను. కాంచనా, ఏమైంది అలా అరిచావు? బల్లి బల్లి. పల్లికే నువ్వు ఎంత భయపడాలా? నేను ఇంకా ఏం జరిగిందో అనుకున్నా. హూ. టెంటరాయ్. ఏంటి, మన ఇద్దరమే కదా ఉన్నది, ఎందుకంత టెన్షన్ Excuse పడతావు? me? వీడెక్కడి నుంచి వచ్చాడే? అయ్యో. హలో, 5 minutes లో వచ్చేస్తా, ఉండు, వెయిట్ చేయి. థ్యాంక్ యూ. హాయ్, ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ నీ అంత కాదనుకో. పర్మిషన్ లేకుండా అమ్మాయి గదిలోకి రావడానికి సిగ్గు లేదు? నాకేం తెలుసు నువ్వు అలా ఫ్రీ షో ఇస్తావని. షట్ అప్. అక్కడ పుట్టుమచ్చుంటే చేసుకునేవాడు అదృష్టవంతుడు తెలుసా. హే హే, స్టూపిడ్. మ్యామ్ బిల్. బిల్. కాఫీ బాగుందన్నావుగా, బిల్లు నువ్వే కట్టు. బిల్లు మీకు బిల్లు మాకా? ఏయ్, వీడికి నీకు సంబంధం ఏంటి? అది నీకు అనవసరం. చూడు, నాకు అది అనవసరం అయిండొచ్చు, కానీ వాడికి నువ్వు అవసరం. దొరికితే విడిచిపెట్టాడు. వాడొక్క పెద్ద సైకో. హైదరాబాద్ రోడ్ మీద నన్ను చూశాడు. అప్పటి నుంచి లవ్ లవ్ అని చెప్పి నా వెంట పడుతున్నాడు. ప్రేమించకపోతే వెంటపడి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వాడిని తప్పించుకుందామని బ్యాంకాక్ వచ్చాను. ఇక్కడికి కూడా వచ్చాడనమాట. నమ్మొచ్చా? నువ్వు నమ్ముతావని చెప్పలేదు కళ్యాణ్, జరిగింది చెప్పా. చూడవే, డాడీ పదే పదే కాల్ చేస్తున్నారు. ఇప్పుడు చూడవే, కొత్తిమీర కట్టలు అమ్ముకునే వాళ్ళగా పదే పదే నాకే ఫోన్ చేస్తున్నాడు. లవ్ లవ్ అని నా వెంట పడుతున్నాడు. కొంప తీసి లవ్ చేస్తున్నావా ఏంటి? చిచ్చి, నేనేంటి వీడిని లవ్ చేయడం? అయితే కట్ చేయి ఫోన్. ఓకే. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది ఏంట్రా? కాన్సెప్ట్ రా, కాన్సెప్ట్. అది అమ్మాయిల స్కూలు. ఫోన్ కట్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేనట్టు నడిస్తారు, నెమ్మదిగా మన ప్రేమలో పడేస్తారు, దొరుకుని పట్టుకుని పారిపోతారు. లేదురా, అమ్మాయి ఎక్కడో టచ్ చేసిందిరా. నువ్వు కూడా టచ్ చేయి, ఎంజాయ్ చేయి, వదిలే. అలా వదిలేసి అమ్మాయి కాదురా అంజలి. తనతో కలిసి నా జీవితాన్ని పంచుకోవాలనుంది. అమ్మాయిలు గమ్ములాంటోళ్ళు, ఒకసారి పట్టుకుంటే వదలడం కష్టం. పర్వాలేదురా, ఆ గమ్లోని గమ్మత్తైన జిమ్మికుంది. నేను చెప్తే నీకు అర్థం కాదురా. నిన్ను ఈ దేశాన్ని భాష నా వల్ల కాదు. రా.